బైబిల్ గ్రంథం అంతటిలో అనేక సార్లు పితృపారంపర్యాలు పాటించే విషయంలో జాగ్రత్తగా ఉండండి అంటూ, సాంప్రదాయాలు పాటించే విషయంలో కూడా జాగ్రత్తగా ఉండండి అంటూ అనేక సార్లు హెచ్చరిక చేసినప్పటికీ వాటిని పాటించే విషయంలో ఎందుకో దేవుని కట్టడల కంటే పితృపారంపర్యాలకే అధిక ప్రాధాన్యత ఇస్తూ ఉన్నాం. అందువలన మనలో అధిక శాతం మంది పాటిస్తున్నటువంటి ఒక సాంప్రదాయం విషయమే ఈ వీడియోలో చర్చిద్దాం. సహజంగా డెత్ రిచువల్స్ అనేవి మన హైందవ సోదర సోదరీమణులు వారి కుటుంబ సభ్యులలో ఎవరైనా చనిపోతే చనిపోయిన నాటి నుండి 13 రోజుల పాటు వీటిని పాటిస్తూ ఉంటారు. 13వ రోజున చనిపోయిన వారి పేరున భోజన కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేస్తారు. ఇలా జరిగించటంలో వారి విశ్వాసం సంపూర్ణంగా వారి గ్రంథాలను మాత్రమే ఆధారం చేసుకుని ఉంటుంది. అంటే మరణించిన వాని యొక్క ఆత్మ ఈ 13 రోజుల పాటు యమలోక ప్రయాణంలో ఉంటుందని, ఆ ప్రయాణం కాస్త కష్టతరంగా ఉంటుందని, ఈ ప్రయాణంలో ఆ మరణించిన వాని యొక్క ఆత్మ ఆకలిని అలాగనే దాహాన్ని అనుభవిస్తుంది అని, అయితే ఆ ఆత్మకు దేహం లేకపోవటం వలన ఆకలిని దాహాన్ని తీర్చలేమని, అందువలన పిండ సమర్పణ అనే కార్యక్రమం ఆత్మకు శరీరాన్ని అమర్చడంలో సహాయపడుతూ ఈ ఆత్మ యొక్క యమలోక ప్రయాణాన్ని సులభతరం చేస్తుంది అని విశ్వసిస్తూ ఉంటారు. అంత మాత్రమే కాకుండా మన హైందవ సోదర సోదరీమణులు పాటించే ఈ ఆచారం వెనుక వారి విశ్వాసం ఏంటంటే, చనిపోయిన వారి పేరున ఇటువంటి కార్యక్రమాలు జరిగించడం వలన వారు బ్రతికి ఉండగా చేసిన ప్రతి పాపం నుండి విముక్తి పొందుతారని, వారి ఆత్మ శాంతిస్తుంది అని విశ్వాసంతో పాటిస్తున్నారు. అది కూడా వారి గ్రంథాలను ఆధారం చేసుకుని మాత్రమే. అవి వారి సొంత నిర్ణయాలు అసలు కానే కావు. ఇదే కార్యక్రమాన్ని సరిగ్గా చనిపోయిన నాటి నుండి తిరిగి మరుసటి సంవత్సరంలో అదే రోజున పాటిస్తూ ఉంటారు. ఈ కార్యక్రమంలో చారిటబుల్ డొనేషన్స్ చేస్తూ ఉంటారు. బట్టలు, భోజనం, ఇంటికి సంబంధించిన కిచెన్ ఐటమ్స్ దానం చేస్తూ ఉంటారు. ఈ దాన ధర్మాల వలన మరణించిన వ్యక్తి యొక్క ఆత్మకు మంచి పరిస్థితులు చేకూరుతాయి అనే విశ్వాసంతో పాటిస్తూ ఉంటారు. అసలు విషయానికి వస్తే మరణించిన వారి యొక్క కుటుంబ సభ్యులు వారి గ్రంథాల ప్రకారం ఎవరికంటే వారికి భోజనాలు పెట్టకూడదు. కేవలం బ్రాహ్మణులకు, పండితులకు మాత్రమే భోజనాలు పెట్టాలి. కానీ జనరేషన్స్ మారే కొద్దీ ఈ ట్రెడిషన్ లో కొన్ని మార్పులు యాడ్ చేసి దానిని ఇలాబొరేట్ చేసుకొని వారికి ఉన్న ఆర్థిక స్థాయిని బట్టి దానిని ఘనంగా చేసుకుంటున్నారు. అందువలన మీరెందుకు ఇటువంటి పద్ధతులను పాటిస్తున్నారు అని క్రైస్తవేతరులైన మన హైందవ సోదర సోదరీమణులను ప్రశ్నిస్తే వారు చాలా యథార్థవంతులై వారి విశ్వాసానికి ఆధారమైనటువంటి గ్రంథాలలో ఉన్న సంగతులను ఆధారం చేసుకుని మాత్రమే మేము వీటిని పాటిస్తున్నాము అని కల్మషం లేని హృదయంతో వారు జవాబు చెప్పగలుగుతారు. అదే ప్రశ్న బైబిల్ పట్టుకొని క్రైస్తవులమని చలామణి అవుతున్న వారిని అడిగితే మన హైందవ సోదర సోదరీమణులు స్ట్రైట్ ఫార్వర్డెడ్లీ ఆన్సర్ చేసినట్లుగా వీరు ఆన్సర్ చేయకుండా, అది ఎందుకు చేయకూడదు, దానిని చేయటంలో తప్పేముంది, దానిని పాటించడంలో వచ్చిన నష్టం ఏంటి, కోడిగుడ్డు మీద వెంట్రుకలు పీకటం అంటే ఇదే అంటూ అన్ఫెయిర్ ఆన్సర్స్ ఇస్తూ తప్పించుకు తిరుగుతుంటారు. అయితే మన హైందవ సోదర సోదరీమణులు మాత్రం వారి విశ్వాసాలకు ప్రామాణికంగా ఉన్నటువంటి గ్రంథాల యొక్క ఉపదేశానికి ధీటుగా ప్రవర్తిస్తూ ప్రతి నిమిషాన్ని, ప్రతి గడియను, ప్రతి మాసాన్ని, ప్రతి సంవత్సరాన్ని ఖచ్చితంగా పాటిస్తూ వారి గ్రంథాలను ఎంతో భక్తితో నిష్ఠాగరిష్ఠులై గౌరవిస్తూ ఉంటారు. కానీ బైబిల్ గ్రంథాన్ని చేతపట్టుకుని క్రైస్తవులముగా చలామణి అవుతున్న మనం మాత్రం అనేక విషయాల్లో మన ఇష్టాన్ని నెరవేర్చుకోవటానికి, అంతకు మించి పితృపారంపర్యాలు పాటించడానికి దేవుని గ్రంథాన్ని నిర్లక్ష్యం చేస్తూ ఉంటాం. అందులోనూ మనం చేస్తున్న పనులకు గ్రంథమేదో తన ఆమోదాన్ని తెలియజేస్తున్నట్టు అన్యాయంగా, అసందర్భంగా, అబద్ధంగా లేఖనాలను ఎత్తి పట్టుకుని నీతిమంతుని జ్ఞాపకం చేసుకోవటం ఆశీర్వాదకరం అంటూ ఫ్లెక్స్ పెట్టి స్మారక కూడికలు ఏర్పాటు చేస్తూ ఉంటాం. మా కుమార్తెలు నగరునకే చెక్కబడిన మూలకంబముల వలె ఉన్నారు అని ఫ్లెక్స్ పెట్టి మెచ్యూర్ ఫంక్షన్స్ చేస్తూ ఉంటాం. నాకు తెలిసి ఇటువంటి పనులు చేసేవారు వారు ఎక్కడికి పిలువబడ్డారో, వారికి ఉన్న నిబంధన ఎటువంటిదో, అందరి సేవాకత్వం ఎటువంటిదో, ఎంతటి శ్రేష్టమైన వాగ్దానాలకు వారు పిలువబడ్డారో ఎరుగక ఇలాగును ప్రవర్తిస్తున్నట్టు నా అభిప్రాయం. ఒక్క విషయాన్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, మనము నిబంధనను పాటించడానికి పిలువబడ్డామే గాని నిబంధనలో ఏదో తక్కువైపోయినట్టు దానిలో ఏదైనా కలిపి దానిని గొప్ప చేయడానికి మనం పిలువబడలేదు. అందువలన నీతిమంతుని జ్ఞాపకం చేసుకోవటం అంటే స్మారక కూడికలు, సంవత్సరికాలు ఏర్పాటు చేసుకుని విశ్వాసానికి బయటకు వచ్చి ప్రవర్తించమని దాని అర్థం కానే కాదు. నీతిమంతుని జ్ఞాపకం చేసుకోవటం అంటే నెంబర్ 1, పరిస్థితులను బట్టి ప్రవర్తించకుండా ప్రతికూల పరిస్థితుల్లోనూ అనుకూల పరిస్థితుల్లోనూ పాపం పాపంగానే ఎంచబడుతుంది గాని పరిస్థితులను బట్టి పాపం నీతిగా ఎలాగని ఎంచబడదో అలాగునే ప్రతి పరిస్థితిలో దేవుడు దేవుడుగానే ఉంటాడు గాని ఏ పరిస్థితిలో కూడా ఆయన దేవుడు కాకుండా పోడు గనుక పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నాయని పాపం చేసి నీతిని పోగొట్టుకోవటం కంటే ప్రతి పరిస్థితికి దేవుడు అతీతుడని ఎంచి దేవుని భయము నెరిగి పాపానికి దూరంగా పారిపోయిన యోసేపును నీ ప్రతి పరిస్థితిలో జ్ఞాపకం చేసుకుంటూ ఆయన మాదిరిని అనుసరించి జీవించటం నేర్చుకోవటంలో మాత్రమే
నీతిమంతుని జ్ఞాపకం చేసుకోవటం ఆశీర్వాదకరం అనటంలో అర్థం ఉంటుంది. నెంబర్ 2, భార్య బ్రతికి ఉండగానే భర్త, భర్త బ్రతికి ఉండగానే భార్య నిబంధనలను ఉల్లంఘించి నీచమైన నికృష్టమైన నడవడికకు దిగజారిపోతున్న ఈ కాలంలో పెండ్లి అయిన తరువాత 7 సంవత్సరాల కాలం మాత్రమే భర్తతో సహజీవనం చేసి భర్త చనిపోయిన తరువాత అధికారపూర్వకంగా వేరొకరిని చేరే అవకాశం ఉన్నప్పటికీ తన పురుషుడు మరణించిన తరువాత 84 సంవత్సరాల కాలము ఒంటరిగా బ్రతికి ఉండి ఎవ్వరినీ ఆశించక తన దేహ సంబంధమైన సహజ కోరికలకు కూడా లోబడకుండా ఎటువంటి కామ విలాసవంతమైన నడవడికి చోటీయకుండా దేవునిని సహితం నిందించకుండా తిరిగి దేవుని మీదనే ఆధారపడి దేవుని వాగ్దానాలను కనిపెట్టుకుంటూ దేవాలయంలోనే 84 సంవత్సరాల జీవిత కాలాన్ని యాగం చేసినటువంటి అన్నా అనే స్త్రీమూర్తిని మన కుటుంబ జీవితాలలో ప్రతినిత్యం జ్ఞాపకం చేసుకుంటూ ఆమె వలనే నీతి ప్రవర్తనతో మసులుకోవటం నేర్చుకోవటంలో మాత్రమే నీతిమంతుని జ్ఞాపకం చేసుకోవటం మంచిది అనటంలో అర్థం ఉంటుంది. నెంబర్ 3, దేవుని గ్రంథాన్ని చదివేందుకు కనీస సమయాన్ని కేటాయించకుండా కేవలం మన కోసం మన కుటుంబాల కోసం మాత్రమే జీవించడంలో బిజీ అయిపోతూ సమయం లేదని బొంకుతూ క్యాలెండర్లో ఉన్నటువంటి వాక్యాన్ని చదువుకొని జీవిత దినాన్ని ప్రారంభిస్తూ అడుగడుగున దేవుని గ్రంథాన్ని అవమానపరుస్తున్నటువంటి ఈ కాలంలో ఒక దేశానికి ఫినాన్షియల్ మినిస్టర్ అయి ఉండి ప్రతినిత్యం దేశ అభివృద్ధి నిమిత్తం క్రమమైన పెట్టుబడులు పెట్టే ప్రత్యేకమైన బాధ్యత కలిగిన వాడై ఉండి తనకున్న అధికారాన్ని అనుసరించి సమయాన్ని దేశ అభివృద్ధి నిమిత్తం ఎంతో జాగ్రత్తగా ఖర్చు చేయవలసిన వాడై ఉండి కూడా ఐథియోపియా, ఫిలిస్తియా, యోదయ అనే 3 దేశాల గుండా ప్రయాణాన్ని జరిగించి దేవుని ఆలయానికి వెళ్లి దేవుని ఆరాధించి తిరుగు ప్రయాణంలో కూడా తన దేశ అభివృద్ధికి సంబంధించిన పెట్టుబడులను ఆలోచించకుండా స్వయంగా దేవుడే జోక్యం పుచ్చుకొని నువ్వు ఎంత మాత్రం ఆలస్యం చేయకుండా పరుగు పరుగును వెళ్లి అతనికి సత్యాన్ని చెప్పు అని ఒక మెసెంజర్ ని తన పక్షంగా డిప్యూట్ చేయించుకునే రీతిలో గ్రంథ పఠనాన్ని జరిగించినటువంటి ఐథియోపియా దేశపు మంత్రి అయినటువంటి ఆ నీతిమంతుని జ్ఞాపకం చేసుకుంటూ గ్రంథ పఠనంలో మనం జరిగిస్తున్నటువంటి మోసపు జీవితాన్ని మార్చుకోవటంలో మాత్రమే నీతిమంతుని జ్ఞాపకం చేసుకోవటం ఆశీర్వాదకరం అనటంలో అర్థం ఉంటుంది. పరిస్థితులు ప్రతిఘటించకపోయినప్పటికీ పరిస్థితులన్నీ మనకు అనుకూలంగా ఉన్నప్పటికీ దేవుని చిత్తం చొప్పున ప్రవర్తించడంలో నాచిరకపు ప్రవర్తనను చూపించి ఈ కాలంలో దేవత్వం కలిగిన వారయ్యుండి దేవుని చిత్తం చొప్పున చేయటంలో తమను తాను సమర్పించుకొని ఆత్మలో సిద్ధంగా ఉండి శరీరంలో బలహీనంగా ఉన్నప్పుడు సైతం చెమట రక్తపు బిందువులుగా పడే రీతిలో రోధిస్తూ అయినప్పటికీ నా ఇష్టం కాదు మీ చిత్త ప్రకారమే సిద్ధించండి అంటూ ప్రార్థించి తన చివరాఖరి బొట్టు వరకు దేవుని చిత్తము చొప్పున ప్రవర్తించి దేవుని చిత్తాన్ని సంపూర్ణంగా నెరవేర్చినటువంటి క్రీస్తు ప్రభువును మన ప్రతి దినచర్యలలో జ్ఞాపకం చేసుకుంటూ దేవుని చిత్తం చేయటంలో మనకున్నటువంటి మందబుద్ధిని, నిర్లక్ష్య ధోరణిని, అలక్ష్య వైఖరిని దిద్దుబాటు చేసుకోవటంలో మాత్రమే నీతిమంతుని జ్ఞాపకం చేసుకోవటం ఆశీర్వాదకరం అనటంలో అర్థం ఉంటుంది. ఈ రూపంగా ప్రతిరోజు జరిగించే చర్యలలో నీతిమంతుని జ్ఞాపకం చేసుకోవటంలో ఫెయిల్ అయిపోతూ ప్రతి పరిస్థితులు మన ఇష్టానుసారంగా ప్రవర్తించి ఎవరిదో మరణ దినానికి ఆ లేఖనాన్ని అంటగట్టి ఆచార కర్మకాండలకు ఈ లేఖనాన్ని పరిమితం చేయటం ఎంత మోసమని మీకు అనిపిస్తుంది? ఒక్క విషయాన్ని జాగ్రత్తగా గుర్తుంచుకోండి. పరిశుద్ధాత్మ యోహాను గారి సహాయం తీసుకొని ఒక విషయాన్ని తెలియజేశారు. నా పిల్లలు సత్యమును అనుసరించి ప్రవర్తిస్తున్నారు అని వినటం కంటే ఎక్కువైన సంతోషం లేదన్నారు. అంత మాత్రమే కాకుండా క్రీస్తు ప్రభువు కూడా తన ప్రార్థనలో సత్యమందు వారిని ప్రతిష్ఠించండి, మీ వాక్యమే సత్యము అన్నారు. అంత మాత్రమే కాకుండా అపోస్తలులు సైతం సత్యమునకు భిన్నంగా మేమేమీ చేయలేమన్నారు, అబద్ధం ఆడలేమన్నారు. ఎంత ఖచ్చితత్వంతో దేవుడు తన గ్రంథాన్ని వ్రాయించి మనకి ఇచ్చిన తర్వాత కూడా దానిని గౌరవించడంలో మనం ఎందుకు ఫెయిల్ అయిపోతున్నామో తెలుసా? దైవ గ్రంథాన్ని పాటించే విషయంలో మనము ఎలాంటి మానసిక వాతావరణాన్ని కలిగి ఉండాలని లేఖనాలు తెలియజేస్తున్నాయో అలాంటి మానసిక వాతావరణం లేకపోవటమే దీనికి కారణం. ఇశ్రాయేలీయులకు దేవుని ధర్మశాస్త్రాన్ని ఇచ్చినటువంటి మోసే ఇస్తూ వారికి ఎంతటి ఖచ్చితమైన హెచ్చరికలు జారీ చేశాడో తెలుసా? ఏదైతే నీకు అన్ఫోల్డ్ చేయబడిందో, ఏదైతే రివీల్ చేయబడిందో, ఏదైతే నీకు పాటించు అని అప్పగించబడిందో దాని విషయంలో నువ్వు చాలా జాగ్రత్తగా ఉండు. ఏదైతే ఫోల్డింగ్ లో ఉందో, ఏదైతే ఇప్పటికీ మర్మంగా ఉందో దాని విషయంలో నీకు సంబంధం లేదు, అది దేవునికి సంబంధించింది. అయితే పాటించడానికి అప్పగించబడిన దాని విషయంలో మాత్రం నీ మానసిక వాతావరణాన్ని చాలా జాగ్రత్తగా ఉంచుకో అని హెచ్చరికలు జారీ చేశాడు. అందువలన అప్పగించబడిన వాక్య పద్ధతులను నా జీవిత కాలంలో పాటిస్తానే కానీ వాటికి భిన్నంగా ఒక సున్నా అయినా ఒక పొల్లు అయినా చేర్చలేను అనే మానసిక వాతావరణాన్ని డెవలప్ చేసుకోకపోవటమే ఇలాంటి ఆచారాలన్నీ పాటించడానికి కారణమవుతుంది. చివరిగా ఒక విషయాన్ని గమనించండి. మనము శ్రేష్టమైన నిబంధన క్రింద ఉన్నాం. దీని ద్వారా మాత్రమే మనం దేవుని యొద్దకు చేరగలం. అందువలన ఈ నిబంధనకు భిన్నమైన వ్యతిరేకమైన నడవడిక మన నిత్యత్వాన్ని ప్రమాదకరమైన స్థితిలోనికి నెట్టేస్తుందని అర్థం చేసుకోండి.
ఈ వీడియోలో చర్చించినటువంటి సంగతులు సత్యాన్ని అనుసరించినట్లుగా మీరు గ్రహిస్తే మీ తోటి సహోదరులకు షేర్ చేసి సహకరించండి. నెక్స్ట్ వీడియోలో మరొక టాపిక్ తో మరలా కలుద్దాం. అంతవరకు సెలవు.